60లకించి కేవలం భారతీయ జనతా పార్టీకి 2-3 ఓట్లు వచ్చేది. కానీ నరేంద్ర మోడీ గారు ఎప్పుడైతే వారణాసి నుంచి నిలబడాలని నిర్ణయించుకున్నారో అందరూ నరేంద్ర మోడీకి వేస్తామంటున్నా లేదా? అన్ని పార్టీలో వేస్తామంటున్నా. కానీ ఆ వేసే ఓటును పోలింగ్ బూత్ దాకా తీసుకొచ్చుకోండి. మొన్న ఎన్నికలు జరిగితే రూరల్లో నాకు 50,000 ఓట్లు వచ్చినాయి. కానీ ప్రజల్లో ఇంకా విశ్వాసం కలిగించుంటే, మనం ఇంకా కూడా ఓటు తీసుకొచ్చి చేసుకోగలుగుతుంటే, యువకులు యూత్ లేకపోతే గ్రామాలకు ఇక్కడ ఊరికి వెళ్ళిన వాళ్ళు ఆల్రెడీ దుర్గంగానే నిజామాబాద్ అర్బన్లో మొన్న 60 నిమిషాలు పోలింగ్ కాంగ్రెస్ వేసే ఓటు మురికి కాలంలో వేసినట్టు ఓటు అది దేశంలో రాదు. దేశంలో వచ్చే ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ, ఏకైక నాయకుడు నరేంద్ర మోడీ. ఈ రోజు కాంగ్రెస్ పార్టీలో మోడీ గారి నాయకత్వంలో మరోసారి మోడీ సర్కార్ అని చెప్పి మూడోసారి మోడీ గారు ప్రధానమంత్రి అని చెప్పి ప్రజలందరూ విశ్వసిస్తారు. కాబట్టి నేను ఇక్కడ విజ్ఞప్తి చేసేది ఒకటే, జిల్లా అధ్యక్షుడిగా నాకుంటే మీ అందరికీ అందుబాటులో ఉంటానని, ఎలాంటి ఇగోస్ పోకుండా, ఏ కార్యకర్తకు వచ్చినా ఏ ఇబ్బంది ఉన్నా మీ అందరికీ అందుబాటులో ఉంటూ, ఎందుకంటే అంత మంచి ఇద్దరు రామలక్ష్మణులు లాంటి వాళ్ళిద్దరు మన ఎంపీ గారు అలాగే ఎమ్మెల్యే గారు రామలక్ష్మణ్ గా ఉంటారు. హనుమంతుడుగా నేను ఈ జిల్లా పార్టీకి సేవ చేస్తానని చెప్పి తెలియజేస్తాను. మీ అందరినీ మరొకసారి కోరుతున్నాను. బూత్ కమిటీ అనగానే అందులో పన్నాకు 60 ఏళ్ళకు ఒక్క వేసే వ్యక్తిగా మీరు వెంకటరమణి గారు కానీ జిల్లా ఇక్కడ ప్రభావితులు అందరూ కూడా మేమందరం కూడా ఒకటే లక్ష్యం, ఈ ఎన్నికల్లో ప్రతి నియోజకవర్గంలో అసెంబ్లీ నియోజకవర్గంలో 1,00,000 ఓట్లు లేవాలి. అర్బన్ లో 1,00,000 ఓట్లు తెద్దామా? కాబట్టి మీ అందరికీ విజ్ఞప్తున్నా 1,00,000 ఓట్లు వచ్చే విధంగా మనం ప్రణాళిక చేసుకుంటేనే ఎదుటి వ్యక్తులు ఎవరు ఎన్ని కుట్రలు చేసినా మనం సక్సెస్ అవుతామని చెప్పి తెలియజేసుకుంటూ మీ అందరికీ మరొకసారి ఇది చేస్తూ, అలాగే ఇప్పుడే సంఘటన మంత్రి గారు కూడా ఫోన్ చేశారు. ఇక్కడ ఈ పట్టణానికి బస్తీ బాట అనే కార్యక్రమాన్ని ఇంకా గట్టిగా చేయమని చెప్పి 9 గంటలకు ఆయన జూమ్ మీటింగ్ పెట్టారు. కాబట్టి దయచేసి ఈ పల్లెకు పోదామనే దాంట్లో ఇక్కడి నుంచి ఎవరైతే ఉన్నారో వాళ్ళు వెళ్ళడం, మీ బస్తీలలో ఒక దగ్గర నుంచి ఒక దగ్గర ఒక శక్తి కేంద్రం, ఒక బూత్ నుంచి ఇంకో బూత్ కు కేవలం మనకున్న నాయకులు అందరం కూడా కలిసి వెళ్లాల్సిందిగా, పార్టీ ఇచ్చిన ఈ అభియాన్ని విజయవంతం చేయాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను ఒక్కటే విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ 60 రోజులు మీరు కష్టపడండి. రేపు ఇక్కడ 72, 75 కార్పొరేటర్లు అవుతాయి అంటున్నారు. 50 కన్నా మీద కాషాయ కండవాలు కప్పుకొని ఇలా 22 మంది పోయారు. 50 కన్నా మీద చూసే బాధ్యత ఆ ఇద్దరితో పాటు మనందరం తీసుకుందామని తెలియజేసుకుంటూ నాకు ఇచ్చిన ఈ అవకాశానికి మరొకసారి మీ అందరికీ పేరున ధన్యవాదాలు తెలుస్తూ ముగిస్తూ భారత్ మాతాకి జై శ్రీరామ్. సూర్యనారాయణ గారు పెద్దలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. భారత్ మాతాకి. ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన మనందరి ప్రీతమ నాయకుడు నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు అరవింద్ ధర్మపురి గారికి, జిల్లా అధ్యక్షుడు సోదరుడు దినేష్ పటేల్ కులాచారి గారికి, మరియు వేదిక మీద ఉన్న పెద్దలందరికీ పేరున, మరియు వేదిక ముందున్న కార్పొరేటర్ సోదర సోదరిమణులకు, బూత్ అధ్యక్ష కార్యదర్శులు, ఆపై స్థాయి నాయకులందరికీ, రాష్ట్ర పదాధికారులకు, జిల్లా పదాధికారులకు అందరికీ కూడా నా సాయంకాల నమస్కారాలు. జై శ్రీరామ్. వికసిస్తున్న భారత్ మొన్నటి వరకు మనం చూసాం. వికసిత భారత్ పనిచేసింది. ఏదైతే కేంద్ర ప్రభుత్వ పథకాలు ఇంటింటికి చేర్చడం కూడా జరిగింది. ఇక ఇప్పుడు మన బాధ్యత ఏంటంటే రాబోయే పార్లమెంట్ ఎలక్షన్లో మోడీ గారికి ఔరేన్ పార్ మోడీ సర్కార్, ఫిర్ ఏక్ బార్ మోడీ సర్కార్. తప్పకుండా 100కు 100% కాదు, 200% మోడీ గారు రావడం ఖాయం. కానీ
తెలంగాణలో కూడా తెలంగాణ నుండి అత్యధిక పార్లమెంటు స్థానాలు మనము మోడీ గారికి సమర్పిస్తే భవిష్యత్ అంతా కూడా తెలంగాణలో భారతీయ జనతా పార్టీ కాషాయమయమే. ఇక నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం గురించి ఇవాళనే కౌన్సిల్ మున్సిపల్ కౌన్సిల్ आपका एमपी साहब क्या करे दिखते नहीं అని చెప్తే కేంద్ర పథకాల గురించి వ్యాక్సిన్ కార్డులు పడితే ఫ్రీ రేషన్ కానీ ఉజ్వల యోజన కానీ लोन विषय చెప్పి हमारे एमपी साहब कॉन्स्टिट्यूशन को है उन्होंने इधर 30 साल से जो 30 సంవత్సరాల నుండి ఖాళీ పనులు మాధవ్ నగర్ ఆర్ఓబి కానీ అర్చాంతలిలో 100% సెంట్రల్ ఫండ్ నుంచి ఆర్ఓబి కానీ కేంద్రీయ విద్యాలయం కానీ ఇవన్నీ చెప్తే అందరూ నోరు మూసుకున్నారు. ఇది మన చెప్పుకోవడానికి అనేక అంశాలు ఉన్నాయి. కానీ అధ్యక్షులు గారు చెప్పినట్లు పల్లెల అన్నం ఉంటే మనకు కడుపు నిండదు. 60 రోజులు కష్టపడతాం. భవిష్యత్ అంతా మనదే. మీ అందరి ఆశీర్వాదంతో, మీ అందరి సహకారంతో, మీ అందరి కృషితోటి నేను ఎమ్మెల్యేగా గెలవడం జరిగింది. తప్పకుండా నేను మీకు సేవ చేయడానికి, ప్రజలకు సేవ చేయడానికి వచ్చిన. ఏ విధంగా అరవింద్ ధర్మపురి గారు నిన్న చెప్పడం జరిగింది. కేవై దాంట్లో 22 కోట్లు 22 రూపాయలు కూడా కమిషన్ లేదని నేను ఒక సమావేశంలో కూడా చెప్తా. అదే గత ప్రభుత్వ ఆయనతో 44 కోట్లు అవుతుండే. ఇది బీజేపీ గొప్పతనం. 2 నెలలు మనం కష్టపడదాం, మన పనుల్ని పక్కన పెట్టుకుందాం. పెద్దలు ఇచ్చిన డైరెక్షన్ ప్రకారం బూత్ గెలిస్తే అరవిందన్న గెలుస్తాడు, తర్వాత మోడీ గారు కూడా గెలుస్తాడు. 370 దాని ఇంకా చాలా మ్యాజిక్ ఉంది. 370 ఆర్టికల్ రద్ద, 370 సీట్లు గెలవడము, ఎన్డీఏ కాబట్టి 400 సీట్లు. మనము కూడా ప్రతి బూత్లో మొన్నటి బూత్లో వచ్చిన ఓట్లని 370 ప్లస్ చేయాలని మీ అందరూ కూడా నేను కోరుతా ఉన్నాను. నా అనుభవంతో చెప్తున్నాను. ఇందూరు నగరంలో ఇది సాధ్యమే. కానీ మనం వెళ్ళి ప్రజల్ని ఖండించాలి, ఓటర్లను ఖండించాలి. లేకుంటే మాత్రం బీజేపీకి పక్కా ఓటేస్తాం అనుకున్న వాళ్ళు కూడా మనం పోలేదనుకో కొద్దిగా గడబడైపోతుంది. దయచేసి మీరందరూ కూడా ఈ బస్సు యాత్ర ముఖ్యంగా ఇది క్లోజింగ్ సెరమనీ మొన్న జరిగిన ప్రారంభం ఏదైతే బైన్సా నుండి నిర్మల్ జిల్లా పెద్దపల్లి ఇవన్నీ తిరుగుతూ వస్తుందో, ఈ బస్సు యాత్ర నిజామాబాద్లో ఈ మొత్తం యాత్రలో హైలైట్గా ఉండాలని మీ అందరికీ కూడా ఈ సభాముఖంగా మీ అందరికీ నేను చేతులకి దండం పెడతా ఉన్నా, నేను కోరుతా ఉన్నా. మీ అందరికీ తెలుసు, ఇప్పుడు దినేష్ అన్న అందరికీ అందుబాటులో, నేనైతే మీకు ఎప్పుడు అందుబాటులో ఉండే వ్యక్తిని. ఏదైనా కానీ మీకు మీ కష్ట సుఖాలలో కానీ ఏది అవసరం ఉన్నా కానీ నేను ఎప్పుడు కూడా అవైలబులే. తప్పకుండా ఈ బస్సు యాత్రని ఆ షెడ్యూల్ ఏదైతే ఉందో ఆ 2 వీలర్ ర్యాలీతో పాటు వెల్కమింగ్, ఆ తర్వాత సభని విజయవంతం చేయాలని, ఆ తర్వాత ఏదైతే ఆల్రెడీ తెలంగాణలోనే ఒక మంచి గుర్తింపున్న పార్లమెంట్ నియోజకవర్గం ఏది అంటే నిజామాబాద్ నియోజకవర్గమే. గతంలో 2018లో లక్షలో ఓట్లు వచ్చినాయి ఇక్కడ. ఇప్పుడు 3,60,000 ఓట్లు. ఇది మామూలుగా రాలేదు. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క కార్యకర్త కష్టపడితేనే వచ్చింది.
ఇంతకు కొద్దిగా కష్టపడ్డా ఇంత కొద్దిగా కష్టపడి మొన్న వచ్చిన 75,500 ఓట్లకు మనం తప్పకుండా 1,00,000 ఓట్లు సాధించాలని మీ అందరూ కూడా నేను కోరుతా ఉన్నా. మీ అందరి తరఫున నేను అర్జునకు హామీ కూడా ఇచ్చిన. మరి ఇంకా నేను 5 ఎమ్మెల్యే ఉంటాను. మీ అందరి మాట ఏంటంటే కదా, దయచేసి ఒక్క మాట వినాలని మీ అందరికీ కూడా కోరుతాను. అవకాశం ఇచ్చిన పెద్దలందరూ కూడా ధన్యవాదాలు చెప్పుకుంటూ భారత్ మాతాకి జై. విధంగా ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి యువ నాయకుడు అదేవిధంగా నిజామాబాద్ ధర్మపురి అరవింద్ గారు మాట్లాడవలసిందిగా కోరుతున్నారు. జై శ్రీరామ్, జై శ్రీరామ్. జనరల్ సెక్రటరీ పెద్దలు పుట్టంతర్ లక్ష్మీనారాయణ గారు, జిల్లా భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు దినేష్ పటేల్ గారు, ప్రియతమ శాసనసభ్యులు పెద్దలు ధర్మాల్ సూర్యనారాయణ గుప్తా గారు, కన్వీనర్ పంచరెడ్డి లింగం గారు, పార్లమెంట్ ప్రభారి పెద్దలు వెంకటరమణి గారు, ఇన్ఛార్జ్ అర్బన్ బాలరెడ్డి గారు, కన్వీనర్ పార్లమెంట్ కన్వీనర్ గద్దె బొమ్మన్న గారు, అసెంబ్లీకి నూతనంగా వచ్చిన ప్రభారి అమర్ సింగ్ పవార్ గారికి స్వాగతం, జిల్లా ప్రధాన కార్యదర్శులు న్యాలం రాజు గారు, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ శ్రీమతి శ్రవంతి రెడ్డి గారు, జిల్లా ఉపాధ్యక్షులు కోఆర్డినేటర్ నాగోల లక్ష్మీనారాయణ గారు, వెంకటేష్ గారు, అసెంబ్లీ కో కన్వీనర్ నారాయణ యాదవ్ గారు, మహిళా మోర్చా అధ్యక్షురాలు పంచరెడ్డి ప్రవళిక గారు, మైనారిటీ మోర్చా అధ్యక్షులు కైజర్ గారు, ఎస్సీ మోర్చా అధ్యక్షులు శివ ప్రభు గారు, మండల్ ప్రెసిడెంట్లు సుక్కా మధు, కెప్టెన్ రాజు, రోషన్ లాల్, పుట్ట వీరేందర్ గారు, కార్పొరేటర్ సోదర సోదరిమణులు, ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్క తోటి భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులకి పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ మన పార్లమెంట్ ఎన్నికలు దగ్గర వస్తా ఉన్నాయి. అందరు 60 రోజులు అంటా ఉన్నారు. 60 రోజులు లేవు, 45 రోజులు ఉంటాయి సుమారు. మా అంటే 50 రోజుల లోపలనే ఉంటుంది. సో మీకు 10 రోజుల పని తక్కువ చేశాను నేను. మీ అందరిని చూస్తా ఉంటే అన్ని నియోజకవర్గాలు, ఇది 4వ అసెంబ్లీ నియోజకవర్గం మీటింగ్. ఎక్కడ పోయినా చాలా కూల్గా ఉన్నారు భారతీయ జనతా పార్టీ శ్రేణులందరూ. అలాగే ఏ ఊర్లకి వెళ్ళి వచ్చినా, ఏ వాళ్ళకి వెళ్ళి వచ్చినా చుట్టుపక్కల అందరూ కూడా జై శ్రీరామ్ అంటున్నారట. మోడీ తప్ప వేరే పేరు వినబడతలేదట. అయినా మనము ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి, పార్లమెంట్ ఎన్నికలకి మనకి నరేంద్ర మోడీ గారి బ్రాండ్. ఇవాళ రాముడి ఆశీర్వాదం, మనము చేసిన వాగ్దానాలు పనులు చేసుకున్నాం. ఇక్కడ పార్టీ పెంచుకున్నాము. అసెంబ్లీ స్థాయిలో కూడా కాంగ్రెస్ కి బీఆర్ఎస్ కి దీటుగా మనం ఓట్లు సంపాదించుకున్నాము. కానీ పార్లమెంట్ ఎన్నికలు రాగానే గుర్తుపెట్టుకోండి, ఇదే సంవత్సరంలో లోకల్ బాడీ ఎన్నికలు వస్తాయి. నిజామాబాద్ పట్టణంలో మున్సిపల్ ఎన్నికలు వస్తాయి. అంతకుముందు మనకు జిల్లా పరిషత్, మండల పరిషత్ ఎన్నికలు వస్తాయి. సర్పంచ్ ఎలక్షన్లు కూడా డ్యూనే ఉన్నాయి. వాటి కోసం మనం పార్టీని ఇంకా బలపరచాలా. పార్లమెంట్ ఎన్నికలలో అతి భారీ మెజారిటీ తోటి మనం భారతీయ జనతా పార్టీని గెలిపించినట్టయితే ఇక్కడ ఉన్న రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే బార్డర్ మీద ఉందో, బార్డర్ ఎక్కువ లోపలికి లేదు, బార్డర్ మీదనే ఉన్నది రాష్ట్ర ప్రభుత్వం. వాళ్ళకి లోకల్ బాడీ ఎలక్షన్స్ లో, పార్లమెంట్ ఎలక్షన్ లో ఇట్లా సుఖ చూపిస్తారు మీరు, లోకల్ బాడీ ఎన్నికలలో కూడా సుఖ చూపెట్టాలి మనం.
పోయినసారి మున్సిపల్ కార్పొరేషన్ చూపించినాం. పోయినసారి మున్సిపల్ కార్పొరేషన్ లా దాదాపు 90 సీట్లు వచ్చిన బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వానికే సుఖం చూపించినాం. ఇక్కడ ఈసారి అయితే బార్డర్ మీద ఉన్నది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. ఇందూరు పట్టణ కార్పొరేషనే కాదు, టోటల్ జిల్లా పరిషత్ మనం కైవసం చేసుకునే పని మీద మనం ఏళ్ళకెళ్ళే ఉండాలి. కాబట్టి బూత్ స్థాయి నుంచి బలపరచడం పార్టీని ఇది చాలా అవసరం. ఇప్పటి వరకు మనం నిజామాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ పార్టీని ఆర్గనైజేషన్ పరంగా చాలా బలంగా చేసుకున్నాము, చాలా సంతోషం. కానీ ఇంకా మనం బలపరిచినట్టయితే మనం జిల్లా పరిషత్ కూడా కైవసం చేసుకుంటాము, మున్సిపాలిటీలు కూడా కైవసం చేసుకుంటాం. ఇవాళ మున్సిపల్ మీటింగ్ అయిందట. మున్సిపల్ మీటింగ్ లా 2-3 అంశాలు వచ్చాయట. అలా తుర్గోలు అడిగినట మా కోసం మీ ఎంపీ ఏం చేసాడని. ఒకటి వీళ్ళందరికీ గుర్తు చేస్తా ఉన్నా, आपका पूरा खानदान जो राशन खा रहे हैं वो सब नरेंद्र मोदी दे रहे हैं. आप लोग आपके घर में चूल्हा जल रहा है बोले तो या वो उज्ज्वला का कनेक्शन रहता और जो खाना पक रहा है वो भी नरेंद्र मोदी जी दिए सो राशन है. आपके घर में कोई बीमार हुए तो जो 5 लाख रुपयों का हेल्थ इंश्योरेंस का आयुष्मान भारत स्कीम है, उसमें सबसे ज्यादा मुसलमान फायदा उठा रहे हैं उसका. आपके सेल्फ हेल्प ग्रुप्स ఉంటారా అమ్మా? अलग ఉంటారు కదా. सेल्फ हेल्प ग्रुप मेप्मा ग्रुप्स जो है उसमें जितने भी लोन है ना, जितने भी लोन हर 1 रुपया वो नरेंद्र मोदी दिए सो लोन है आपको. 1 रुपया कांग्रेस पार्टी का नहीं है, 1 रुपया बीआरएस गवर्नमेंट का नहीं है, ये पूरा नरेंद्र मोदी जी दे रहे और उसमें 5% इंटरेस्ट सब्सिडी भी दे रहे. आप जिसको वोट डालते ना, कांग्रेस पार्टी को या बीआरएस पार्टी को, आज तक 1 रुपये का इंटरेस्ट सब्सिडी आपको नहीं मिला. पिछले 8 साल से जो भी मिल रहा है सब्सिडी वो पूरा मोदी सरकार से मिल रहा है. आपके इलाके में जो फ्लाईओवर का काम शुरू हुआ 140 करोड़ रुपए से असम अली में, वो भी पूरा का पूरा मोदी सरकार का दिया हुआ है. और बोलते गए तो आपके लिए मकान नहीं बने. क्यों नहीं बने? क्योंकि आप लोग वोट बीआरएस पार्टी को डाले, कांग्रेस पार्टी को डाले, इसलिए मकान नहीं बने. आप खुद अपना मकान नहीं बनाए, वोट दूसरों को डाले. जिधर बीजेपी को सरकार बना, जिधर बीजेपी का सरकार बना, करोड़ों मकान बन चुके हैं इधर वो स्टेट्स में. उन्होंने प्रदेशों में 4 करोड़ के ऊपर घर बनकर गृह प्रवेश भी हो गया. तो घर ना बनने का जिम्मेदारी आप लोगों का है. आपके वजह से नहीं बना तेलंगाना में. आप छोरों को वोट डाल रहे, आपको बोल बोल के तक के हम आपको बोल बोल के तक के आप वोट नहीं डाल रहे. आप खुदकुशी कर रहे हैं, खुदकुशी. आप ऋणी है नरेंद्र मोदी का, याद रखिए ऋणी है आप. और ऋण को चुकता करिए पार्लियामेंट इलेक्शन में. और हमारे भाई नए नए जो एमएलसी बने, महेश कुमार गौड़ साहब, నిజామాబాద్ స్మార్ట్ సిటీ కాలేదు అన్నమాట. ఇక్కడ అరవింద్ అనుకుంటే నిజామాబాద్ స్మార్ట్ సిటీ కాలేదు. మహేష్ అన్న ఏనాడైతే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా గారి ఎమ్మెల్యే గెలిచారో అదే రోజు నిజామాబాద్ స్మార్ట్ అయింది.
నన్ను కూడా గెలుపుకోకూర్రి, నవ్వుకుంటూ నవ్వించుకుంటూ ఎలక్షన్లు కొట్లాడదాం, నాకేమి ఇబ్బంది లేదు. నాకు గెలుపుతో మాత్రం ఒక 36 గంటలు జలకిచ్చిన ఒకటే వీడియో తోటి కింద మీద అయింది. గెలవకుండా మంచిగా నవ్వుకుంటూ నవ్వించుకుంటా ఎలక్షన్లు అయిపోతాయి. అసలు మీరు ఎందుకు తీసుకుంటారో కూడా తెలియదు నాకు. ఆయన 400 సీట్లతోటి నరేంద్ర మోడీ మళ్ళీ 3సారి ప్రధానమంత్రి అవుతున్నాడు. ఇక్కడ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం కేంద్రంలో అంత భారీ మెజారిటీతో వస్తున్నది. కాంగ్రెస్ కి ఓటేసుకుని దండోరు చేసుకుంటారని అందుకని ముస్లింలకు కూడా आप ऋणी है भाई, नरेंद्र मोदी जी को ऋणी है, ऋण चुकता करिए और एक अपॉर्चुनिटी दिया आपको. ఈ ప్రాంతంలో ఎవ్వరికి చేతగానే మనం చేసి పెట్టినాం. అసలు మర్చిపోయిన అసలు మొత్తం ఇక రాదు అనుకున్న పసుపోడు కూడా మనం మన ప్రాంతానికి తెచ్చుకున్నాం. మాధవ్ నగర్ రైల్వే ఓవర్ బ్రిడ్జ్ రోజు వందల కొద్ది వాహనాలు, అంబులెన్స్లు ఆగిపోతున్నాయి, ప్రాణాలు పోతున్నాయి. 30 సంవత్సరాల నుంచి మహేష్ అన్న మీ ప్రభుత్వం గత 30 సంవత్సరాలల్లా 10 సంవత్సరాలు అయితే పక్కా ఉండే, అంతకుముందు 10 సంవత్సరాలు తెలుగుదేశం ఉండే, పోయిన 10 సంవత్సరాలు బీఆర్ఎస్ ఉండే. ఈ ముగ్గురుతో చేతగాంధీ రైల్వే ఓవర్ బ్రిడ్జ్ మాధవ్ నగర్ కూడా మేమే చేయించున్నాం. ఇక స్కీమ్స్ కేంద్రీయ విద్యాలయం కూడా నేను ధర్మానంద మునవై ప్రధానమంత్రి గారు ఇనాగ్రేషన్ చేస్తే ఇద్దరం పోయి ఆ కార్యక్రమంలో పాల్గొని వచ్చినాము. బ్రహ్మాండమైన కేంద్రీయ విద్యాలయ 8 ఎకరాల క్యాంపస్ లో ఇవాళ ఇందూరు పట్టణానికి నరేంద్ర మోదీ గారు దాన్ని అంకితం చేసింది. ముస్లింలు చదువుకునే వాళ్ళ స్కూల్ ఏమంటారు, మదర్సానా, గురుకులం టైప్ వాళ్ళకు ఉంటుందా? సరే అలాగే స్కూళ్ళు ఉన్నాయి, మైనారిటీ స్కూళ్ళు ఉన్నాయి. అవి కట్టిన పైసలు అయ్యే బోధన నిజామాబాద్లో మీరు 10 సంవత్సరాలు బీఆర్ఎస్ కి ఇచ్చేడు ఓటు, లొటపీస్ కూడా వేయలే మీకు బీఆర్ఎస్ వాడు, కాంగ్రెస్ వాడు కూడా ఏమి ఏడు. మీ చదువు మేమే చెప్తున్నాము, మీ తిండి మేమే పెడుతున్నాము, మీ ఆరోగ్యం మేమే చూస్తున్నాము, మహిళల గ్రూపులన్నిటికీ మాదే ఫండింగ్. ఇట్లా చెప్పుకుంటూ పోతా ఉంటే ప్రతి ఒక్కటి మీకు వచ్చేది నరేంద్ర మోడీ. రుణపడి ఉన్నారు మీరు నరేంద్ర మోడీ గారికి. ఆ రుణం తీసుకోండి. ఆ రుణం తీసుకుంటే वो ऋण चुकता करे तो आप जन्नत में जाते, जन्नत हासिल होता, जन्नत हासिल होता. एक के बाद एक मौका गंवा रहे आप लोग, ये मौका मत गवाइए. जितने मौका आप गंवा रहे ना उतना जहन्नुम के पास पहुंच रहे. आप लोग जन्नत को आना, मोदी जी को वोट दीजिए. ఇక మనమందరం మహిళలు మంచి కార్యక్రమం, పార్టీ కార్యక్రమం చేపట్టిండ్రు. మహిళా శక్తి వందన, నారీ శక్తి వందన్, శక్తి వందన్ అభియాన్ 6,300 కోట్ల రూపాయల రుణాలు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఉన్నాయి, మెప్మా గ్రూప్స్ కి, ఎస్ఎఫ్జీలకి అన్నిటి కలిపి మన పార్లమెంట్ సెగ్మెంట్ లా ప్రతి గ్రూప్ కి 13 లక్షల సగటున 13 లక్షల రుణం ఉన్నది. 5% సబ్సిడీ నరేంద్ర మోడీ గారు ఇస్తారు. ఇంటింటికి ఉజ్వల కనెక్షన్ ఇచ్చారు. 1900 కోట్ల ముద్రా లోన్లు ఇచ్చారు. మన నిజామాబాద్ పట్టణంలో స్వనిధి యోజన కింద 10,000 నుంచి 30,000, 25,000 దాకా స్ట్రీట్ వెండర్ చిన్న చెరు వ్యాపారులకు లోన్లు ఇచ్చారు. విశ్వకర్మ యోజన మొదలైపోయింది. ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ లా 15 కోట్ల రుణాలు ఇచ్చిండ్రు. ఇవన్నీ కూడా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం నుంచి వస్తున్నాయి. నేను ముస్లింలనే అడుగుతున్నా, బీఆర్ఎస్ కి ఏమైనా నచ్చిందా?
కాంగ్రెస్ దగ్గరికి ఏమైనా వచ్చిందా? అది వచ్చేది ఏదని కళ్యాణ లక్ష్మి కూడా ఆగిపోయినట్టు. ఒక పెళ్ళైతే జనాభా పెంచే కార్యక్రమం, కళ్యాణ లక్ష్మి కూడా ఆగిపోయింది. షాదీ ముబారక్ क्या हो गया? शादी मुबारक आ रहा 2-2 साल से रुक गए. शादी रुक गया, शादी हो गया. शादी मुबारक बच्चों का स्कूल के लिए फीस के लिए आ रहा. वो भी डाउट है आगे. तो सेंट्रल गवर्नमेंट के स्कीम्स है वो समय पे चलते, మజబూతి से चलते. స్టేట్ గవర్నమెంట్ స్కీమ్లు అన్ని ఏది కూడా నడవవు. అన్ని అబద్ధాలు చెప్పి గద్దెనెక్కిండ్రు. పాపం ముస్లింలు ఇవాళ మున్సిపల్ కార్పొరేషన్లో గడబడి చేసిన ముస్లింలకు చెప్తా ఉన్నా, మీరు అందరూ బకరా అయ్యారు. ఎట్లా బకరా అయ్యారంటే ఆడు కాంగ్రెస్ వాడు బీజేపీ బీఆర్ఎస్ దోస్తి అని అంటా ఉండే, మాకైతే ఏడా దోస్తి మాకు కనబడతలేదు, దూరం దాకా కనబడతలేదు. వీళ్ళేమో టీవీలలో డమాచారం చేసిండ్రు. పాపం ముస్లింలు అందరూ బకరా అయిపోయి ఓట్లన్నీ కాంగ్రెస్ కేసారు, బీఆర్ఎస్ వాళ్ళకి చేయించారు. ఇవాళనేమో దేశం ఎలక్షన్ వస్తున్నది. ఒక కమల్నాథ్ వీక్ కాబట్టి మిలింద్ గారి వీకెట్, అశోక్ చవాన్ వీకెట్, ఆ మనీష్ తివారీ పోతున్నాడు. కాంగ్రెస్ పార్టీలో ఉన్న ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు అందరూ పోతున్నారు. కాంగ్రెస్ పార్టీ కాలేజీలది పోయినసారి 43 సీట్లు ఉన్నాయి లోక్సభలో, ఈసారి 20 కూడా వచ్చేటట్టున్నాయి. ఇప్పుడు వీళ్ళందరూ క్యా బకరావు గే క్యా हम लोग फंस गए क्या चाल में. खाना वो केसीआर तो भी थोड़ा बहुत लड़ता था बीजेपी से, ये लोग तो बिल्कुल నయా పైసా కొట్లాటలు ఉంటుంది కాంగ్రెస్ అంత దేశం అంతా. మనం ఏమైనా బకరాయనమా అని మళ్ళా కాంగ్రెస్ మళ్ళీ పెట్టిండు బీజేపీ బీఆర్ఎస్ అలయన్స్ అట. అలయన్స్ అంటే ఎక్కడ అలయన్స్? ఆడ ఇలా కరీంనగర్ వినోదరావు మూడు టికెట్ అనౌన్స్ చేసినట్టున్నాడు కదా కేసీఆర్. వాళ్ళు టికెట్లు ఇచ్చేస్తున్నారు, మా పనులు మేము చేసుకుంటున్నాము. అలయన్స్ ఎక్కడిది? మళ్ళా మిమ్మల్ని బకరా చేసే పని చేస్తున్నారు కాంగ్రెస్. ఈ కాంగ్రెస్ వాళ్ళు ఎప్పుడు కాంగ్రెస్ ఉంటారో ఎప్పుడు వీక్తారో తెలియదు. పాపం మీరందరూ బకరాలైంది అంతే. ఇంతో అంతో బీజేపీకి జర కొట్లాయిలోని అని కథ పట్టించుకున్నారు. సూసైడ్ స్పాట్ తయారయ్యారు మొత్తం మీరంతా. మోసపూరిత పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీ. ఇవాళ దేశాన్ని సుభిక్షంగా అన్ని రంగాలలో ముందుకు తీసుకుపోయి మన దేశాన్ని తీసుకుపోయి చంద్రమండలం చేస్తున్న నాయకుడు. మన ప్రాంతంలో మహిళలకు కానీ, రైతులకు కానీ, యువకులకు కానీ అన్ని రంగాలలో కూడా మన అవసరాలు తీరుస్తున్న నాయకుడు. ఇవన్నీ అభివృద్ధి చేసుకుంటా మన రైల్వే స్టేషన్ డెవలప్మెంట్, కొత్త రైల్వే లైన్లు వస్తున్నాయి. నేషనల్ హైవే మన ఆరుగురికి వెళ్ళి మంచిర్యాల దాకా 3100 కోట్లతోటి కొత్త హైవే శాంక్షన్ పనులు మొదలైనవి. 125 కోట్లు అమృత్ స్కీమ్ కింద మనకి నిజామాబాద్ వచ్చి ఇవాళ మున్సిపాలిటీలో కూడా కొత్తగా 165 కోట్ల రూపాయల ప్రపోజల్ కూడా అమృత్ స్కీమ్ కింద పంపించింది. అయితే 125 కోట్లలో 90% మన కేసీఆర్ సారు మిషన్ భగీరథకు మళ్ళీ ఇచ్చింది. మొత్తం మిషన్ అప్పులు చేసేసిండు. ఇలా కాంగ్రెస్ వాళ్ళకి కొత్తగా అప్పులు తీసుకుంటే కూడా ఏం మిగిలించలే, మొత్తం నాకేసుకొని పోయిండు. ఇక వీళ్ళు ఏం డెవలప్మెంట్ చేస్తారు, వీళ్ళ గ్యారెంటీల పరిస్థితి ఏంటి? ఇక దేవుడే కాంగ్రెస్ పార్టీ గ్యారెంటీలను కాపాడాలి. ఇవన్నీ చేసుకుంటూ ఒక ఎత్తు, ఢిల్లీలో కూర్చొని మోదీ గారు ఉన్న దుర్గ దేశాలన్నింటిలో గుడి కూడా కట్టించారు. అబుదాబిలో గుడి కట్టించి
దుబాయ్లో కట్టించి, సౌదీ అరేబియాలో కట్టించి, ఇప్పుడు బహ్రెయిన్ నేను కట్టిస్తాను ముందుకు వస్తున్నాడట. ఆయన సౌదీ అరేబియా యువరాజు, మొత్తం ఇస్లాం ప్రపంచానికే అధిపతి. ఆయన కూడా జై సియారాం అంటున్నాడు, మైక్ పట్టుకొని జై సియారాం అంటున్నాడు. మనమన్నా అలవాట్ల పొరపాటు లెక్క జై శ్రీరామ్ అంటున్నాం. మనం గుడి కట్టినాక జై సియారాం అనాలి. మనం ఉద్యమం సమయంలో జై శ్రీరామ్. ఆయన సౌదీ ప్రిన్స్, ఆయన మాత్రం పక్కా జై సియారాం అంటున్నాడు. ఇక్కడ ఢిల్లీలో కూర్చొని ప్రపంచం మొత్తం సనాతన ధర్మం కూడా నేర్చుకున్నాడు నరేంద్ర మోడీ. గుడులు ధ్వంసం చేసిన దేశాలు కాంపిటీషన్ మీద గుడులు కడుతున్నాయి. ఇవన్నీ చూసుకొని భారతదేశం సుభిక్షంగా ఉంది, పటిష్టంగా ఉంది, అభివృద్ధి దూసుకుపోతా ఉంది, ధర్మం బలపడుతుందని శ్రీరామచంద్రుడు కూడా మళ్ళా సంతోషపడి వాపస్ అయోధ్యకు వచ్చాడు. నేను కూడా అయోధ్యకు రావాలంటే ఇగో ఈయన నాయకత్వం ఉన్నప్పుడే వచ్చుడు కరెక్ట్ అని రాముడు కూడా డిసైడ్ అయిపోయాడు. ఇప్పుడు ఎలక్షన్ అవ్వలేదన్నా ఆయనది ఎలక్షన్. ఇవన్నీ చేసిన ఆయనది రాముడిని పట్టుకొని వచ్చి చాలా దగ్గర పెయింటింగ్లు చూసిన బాలరాముడిని పట్టుకొని పోతున్నాడు గుడి లోపలికి నరేంద్ర మోడీ. ఆ మోడీ ఎలక్షన్ ఇది. అందుకనే ఎక్కడ పోయి ఎవరు ఇంటర్వ్యూ చేసినా ఇగో మేము బీఆర్ఎస్ వాళ్ళం కానీ మోడీకి ఎత్తాం, మేము కాంగ్రెస్ వాళ్ళం కానీ మోడీకి ఎత్తాం. ఇదే నడుస్తున్నది దేశం అంతా. మొత్తం భారతదేశం పోయినసారి 35% ఓటు వచ్చినట్టున్నది బీజేపీకి, ఈసారి 45% బీజేపీకి, 50% ఓటు ఎన్డీఏకి దాటిపోతున్నది. అందుకని ఖచ్చితంగా 400 సీట్లు ఎన్డీఏకి భారతదేశంలో రావడం ఖాయం. అట్లా వచ్చినప్పుడు ఇక మనం కాంగ్రెస్ పార్టీకి ఓటేసి ఎవరైనా ఓటు వృధా చేసుకోవద్దు. मोदी का इलेक्शन है, मोदी को वोट दीजिए और अपना भविष्य को सुरक्षित कर लीजिए. ఇటువంటి నాయకుడు నరేంద్ర మోడీ గారి కోసం ఒక వాలంటీర్ గా రాజకీయాలకు వచ్చినోడిని, మీ కుటుంబంలో నేను 6 సంవత్సరాలు దాటిపోయింది కుటుంబ సభ్యుడిగా వచ్చి వాలంటీర్ గా మోడీ గారి నాయకత్వాన్ని మన ప్రాంతంలో బలపరచడం జరిగింది. రానున్న కాలంలో ఇంకా బలపరుస్తాం. మనం అందరం కలిసి ఎన్నికలు ఎప్పుడొచ్చినా ఏ ఎన్నికలైనా మనం కాషాయాన్ని పెంచుకుంటూనే పోదాం. అసెంబ్లీ వచ్చింది, పార్లమెంట్ వస్తుంది, లోకల్ బాడీ వస్తుంది, మున్సిపాలిటీ వస్తుంది, వస్తా ఉంటాయి. కానీ మన పని నిరంతరం చేసుకుంటూ పోదాం. ప్రజల ఆశీర్వాదం మనకే ఉంటది. మనం అందరం కలిసి ఇట్లనే నీట్ గా పనిచేసుకుంటూ పార్లమెంట్ ఎన్నికలలో భారీ మెజారిటీ తోటి ఇందూరు పార్లమెంట్ మళ్ళా బీజేపీ కైవసం చేసుకునేటట్టు మనం పనిచేయాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. బస్ యాత్ర మనకి పట్టణానికి ఎప్పుడు 29 నాడు 12-1 గంటకి సారంగపూర్లోనా వెల్కమ్ మీటింగ్, అరసపల్లిలో వెల్కమ్. ఈ 2 కార్యక్రమాలు కూడా 29 నాడు సక్సెస్ఫుల్ చేయాల్సిందిగా అందరినీ కోరుతా ఉన్నా. అదే రకంగా ఎల్లుండి శనివారం 24వ తారీఖు మన ఫౌండేషన్ ఆధ్వర్యంలో గరికపాటి నరసింహారావు గారి ప్రవచనాలు ఉంటున్నాయి. అందరూ కూడా సతీ సమేతంగా ఆ కార్యక్రమానికి వచ్చి ఎంజాయ్ చేయాల్సిందిగా కోరుతా ఉన్నా. ఆయన ప్రవచనాలు ఎంత మంచిగా ఉంటాయో మీ అందరూ తెలుసు. ఆ తర్వాత కన్నయ్య మిట్టల్ గారి భజన కార్యక్రమం ఉంటుంది. సో परसों 5 बजे से ओल्ड कलेक्टर ग्राउंड 5 बजे से 10 बजे तक सांस्कृतिक కార్యక్రమాలు బ్రహ్మాండంగా ఉంటాయి. అందరూ కూడా రావాల్సిందిగా కోరుతా ఉన్నా. మిత్రులారా కూర్చోండి, ఇప్పుడే లేవకండి దయచేసి. చేసినటువంటి ముఖ్య అతిథులు పెద్దలు పార్లమెంటు సభ్యులైనటువంటి
అరవింద్ ధర్మపురి గారికి అర్బన్ నియోజకవర్గం నుంచి సన్మానం మండల జై శ్రీరామ్. దయచేసి అందరూ ఆగండి. సమావేశానికి ఇచ్చేసినటువంటి పెద్దలకు అదే విధంగా ఆడపడుచులకు కార్యకర్త వారందరూ దయచేసి క్రమశిక్షణ వెళ్ళి భోజనం చేయవలసిందిగా కోరుతున్నాం.